అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. టీవీకే అధ్యక్షుడు విజయ్ పోటీ చేసే స్థానంపై కసరత్తు జరుగుతోంది. తొలి అక్షరం వీతో ప్రారంభమయ్యే నియోజకవర్గాల పరిశీలన కొనసాగుతోంది. సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు టీవీకే అధినేత విజయ్. విజయ్ పోటీ చేసే స్థానంపై చివరి వరకు సస్పెన్స్ కొనసాగనుంది. 5 శాసనసభ నియోజకవర్గాలను పరిశీలించింది. ఈ నేపథ్యంలో తుది నిర్ణయం ప్రకటించలేదు విజయ్. విరుంబాక్కం, వేళచ్చేరి నుంచే పోటీకి మొగ్గు చూపేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. స్థానిక బలం కలిసి వస్తుందనేటువంటి యోచనలో టీవీకే అధినేత ఉన్నారు. విజయ్కు ఎన్నికల్లో గట్టి షాక్ ఇచ్చే యోచనలో డీఎంకే పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. భారీ మెజారిటీతో విజయ్ను ఓడించాలని తహతహలాడుతోంది డీఎంకే. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, టీవీకే అధినేత విజయ్ పోటీ చేసేటువంటి స్థానం సరే, సెంటిమెంట్ లెటర్ ఇవన్నీ పక్కన పెడితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ కూడా ఓడించడానికి, అది కూడా భారీ మెజారిటీతో ఓడించడానికి డిఎంకే ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళ్తుంది అనేటువంటి మాట ఏంటి, ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ఏ విధంగా ఉండబోతోంది ఇది? మురళి, రాబోయే తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పోటీ చేసే స్థానంపై సర్వతా ఆసక్తి రేగుతుంది. ఎందుకంటే 5 స్థానాలు ఇప్పటికే విజయ్ పోటీ చేసే స్థానాలపైన 5 స్థానాలపైన గురి పెట్టే సమాచారం. అందులో ఏ స్థానం బలమైందా అంటూ ఒకవైపు సర్వేలు జరుగుతున్నాయి, మరోపక్క విజయ్ తన సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా వాడుకుంటున్నాడు. ఏదైతే వి అనే అక్షరంతో మొదలయ్యే నియోజకవర్గాల్లో సర్వేలు జరుగుతున్నాయి. దాదాపు 5 నియోజకవర్గాల్లో సర్వే కొనసాగుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ ఏ నియోజకవర్గం నుంచి విజయ్ పోటీ చేసినా అందుకు తగ్గ బలమైన ప్రత్యర్థిని డిఎంకే సిద్ధం చేస్తుంది. ఎందుకంటే విజయ్ని ఓడించి తీరాలి, విజయ్ని అసెంబ్లీలోకి ఎంటర్ కాకుండా చేయాలనే వ్యూహంతో డిఎంకే ముందుకెళ్తుంది. ఎందుకంటే నేరుగా విజయ్ డిఎంకేని, అటు బీజేపీని, ఇటు అన్నా డిఎంకేని టార్గెట్ చేసినా కూడా డిఎంకే పైన తీవ్రమైన ఆరోపణలు చేసినా, మరోపక్క తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేయడం, స్టాలిన్ అవినీతి పరుడు, ఉదయనిధి స్టాలిన్ అవినీతి పరుడు నేరుగా డిఎంకేని టార్గెట్ చేశాడు విజయ్. డిఎంకేతో పోలిస్తే బీజేపీని కానీ అన్నా డిఎంకే కూటమిని ఆశించే స్థాయిలో టార్గెట్ చేయలేదు. కేవలం తన సిద్ధాంతపరమైన వ్యతిరేకం, సైద్ధాంతికంగా తాను బీజేపీకి అన్నా డిఎంకేకి వ్యతిరేకం చెప్తున్నా డిఎంకేని ఒక రేంజ్ లో టార్గెట్ చేశాడని ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది. విజయ్ పోటీ చేసే నియోజకవర్గాల్ని ఒక్కసారి పరిశీలించినప్పుడు దాదాపు 5 నియోజకవర్గాల్లో సర్వే జరుగుతుంది. 5 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే అంశాన్ని చివరి వరకు సస్పెన్స్ కొనసాగించే అవకాశం ఉంది మురళి. ఎందుకంటే అక్కడ అభ్యర్థి పలాంటి విజయ్ ఏ స్థానంలో పోటీ చేసినా ఆ స్థానంలో ఒక బలమైన ప్రత్యర్థిని, ఒక బలమైన అభ్యర్థిని దించడానికి ఇప్పటికే డిఎంకే వ్యూహం సిద్ధం చేసింది. ఎందుకంటే విజయ్ని మొదటిసారి పోటీ చేసిన ఎన్నికల్లోనే ఓడగొడితే దాదాపు ఆ పార్టీ కూడా కనుమరుగైతుంది. ఆశించిన స్థాయిలో సీట్లు రాకుండా అడ్డుకోవచ్చు. ఎందుకంటే విజయ్ ఇచ్చిన ఫార్ములా ఏదైతే పవర్ షేరింగ్ ఫార్ములా, అటు కాంగ్రెస్ పార్టీ కూడా దోబూచులాడుతుంది, ఇటు విజయ్తో వెళ్ళాలన్నా అటు డిఎంకేతో వెళ్ళాలన్నా అనే అంశాలపైన కాంగ్రెస్ పార్టీ కూడా మల్లగొల్లాలు పడుతుంది. మరోపక్క డిఎంకే కూడా కాంగ్రెస్ పార్టీకి మీరు మాతో వస్తారండి లేకపోతే లేదనే కోణంలో డిఎంకే ఆలోచిస్తుంది. మరోపక్క విజయ్ని ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ మెట్లు ఎక్కకోకుండానే నిరోధించాలి అనే వ్యూహం డిఎంకే ఇప్పటికే పన్నింది. ఒకసారి మనం విజయ్ పోటీ చేసే స్థానాలు 5 స్థానాలు పరిశీలిస్తే ప్రధానంగా విజయ్ తల్లిదండ్రులు విరుగంపాకంలో విజయ్ తల్లిదండ్రులు నివసిస్తున్నారు. అది పనేరియర్ నివాసానికి పార్టీ కార్యాలయానికి దగ్గరగా ఉంది. వేలాచేరి ఇది నివాసానికి పార్టీ కార్యాలయానికి దగ్గరగా ఉంది. ఈ 2 వేలాచేరి నియోజకవర్గంలో అయితే స్థానికంగా పట్టు ఉంటది, ఎక్కువ సపోర్ట్ జరుగుతుంది, మద్దతు దొరుకుతుందని ఒక అంచనా వేస్తున్నారు. కానీ ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒకసారి గమనించినప్పుడు 2 నియోజకవర్గాలు విరుగంపాకం, వేలాచేరి ఈ 2 నియోజకవర్గాలనే విజయ్ ఫోకస్ చేస్తారంటూ ఒక ప్రాథమిక సమాచారం అయితే ఉంది. కానీ అక్కడి నుంచి పోటీ చేస్తారా లేదా అనే అంశాన్ని మనం ఇప్పటికిప్పుడు కూడా చెప్పలేము. ఒకసారి మనం విలుపురం జిల్లాలో విక్రమ్ వాండి, ఇది కూడా వి అక్షరంతో మొదలవుతుంది. నాగపట్టినం జిల్లాలో వేదారణ్యం, ఇది కూడా వి అక్షరంతో మొదలవుతుంది. మరోపక్క దిండిగల్ జిల్లాలోని వేడిసందూర్ నియోజకవర్గాలను కూడా విజయ్ పరిశీలన చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 నియోజకవర్గాల్లో
పోటీ చేసే అంశం పైన చర్చ జరుగుతుంది. అందులో ఒక నియోజకవర్గం నుంచి లేదా 2 నియోజకవర్గాల నుంచి విజయ్ పోటీ చేస్తారనేది ఒక సమాచారం అయితే ఉంది. ఎక్కడ విజయ్ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా విజయ్ని ఓడించేందుకు డిఎంకే విశ్వ ప్రయత్నాలు చేయడంలో వెనుకంజ వేయాలని ఒక ప్రచారం అయితే నడుస్తుంది మురళి. ఎస్, ఆ 2 నియోజకవర్గాల్లో వేళుచ్చేరి అలాగే విరుగంబాకం, ఈ 2 నియోజకవర్గాల్లో డిఎంకే గతంలో కూడా సత్తా చాటినటువంటి పరిస్థితి ఉంది. కానీ మిగతా 3 నియోజకవర్గాల్లోనే ఒకంత ఆలోచనలో పడ్డది టీవీకి అధినేత విజయ్ క్యాడర్ అనేటువంటి మాట. క్యాడర్ అభిప్రాయాలు లేకపోతే ఫ్యాన్ బేస్ కావచ్చు, లేకపోతే కుల సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద కూడా ఇప్పటికే ఆ నియోజకవర్గాల్లో ఒకంత సర్వే నిర్వహిస్తున్నారు విజయ్ అనేది కూడా ఒకంత తెలుస్తోంది కదా. ఏ విధంగా చూడాలంటారు దీన్ని? మురళి, విరుగంపాకం నియోజకవర్గాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకుంటారంటే తన తల్లిదండ్రులు నివాసం ఉన్నారు. ఆ ప్రాంతంలో విజయ్కి పట్టుంటుందని ఒక ప్రాథమిక అంచనా వేస్తున్నారు. మరోపక్క పార్టీ ఆఫీస్కు పార్టీ కార్యాలయం నిర్మించిన వేలాచ్చేరి నియోజకవర్గం, ఆ నియోజకవర్గాన్ని కూడా పరిశీలిస్తున్నారు. మరోపక్క టీవీకే మొట్టమొదటి బహిరంగ సభ టీవీకే రాజకీయ మహానాడు కూడా నిర్వహించారు ఒక విక్రమాండి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఓవరాల్ గా 5 నియోజకవర్గాలు, రాష్ట్ర వ్యాప్తంగా 5 నియోజకవర్గాల్లో వి అనే అక్షరంతో మొదలయ్యే సెంటిమెంట్ వి అనే అక్షరంతో మొదలయ్యే నియోజకవర్గాలు పరిశీలిస్తున్నారు. మరోపక్క డిఎంకే కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క బీజేపీ కూటమి అన్నా డిఎంకే కూడా ఒక బలమైన ప్రత్యర్థిని సిద్ధం చేస్తుంది. ఎందుకంటే విజయ్ని అడ్డుకోవడానికి అన్ని పార్టీలు కూడా కృషి చేస్తాయి. ఎందుకంటే విజయ్ ఒకసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టకోకుండా మొదటి ఎన్నికల్లో ఓడిస్తే ఆ నైతికంగా ఆత్మధైర్యం దెబ్బతింటుంది. వచ్చే ఎన్నికలకు ఆ స్థాయిలో పోటీ పడతారా లేదా అనే అంశాన్ని ఇప్పటికిప్పుడు మనం చెప్పలేని పరిస్థితి. కానీ ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో విజయ్ని అడ్డుకట్టకు వేయడానికి ఇటు డిఎంకే ప్రయత్నాలు చేస్తుంది. అంటే సినిమా వేరు రాజకీయం వేరని చాలాసార్లు కూడా తమిళనాడులో నిరూపించినటువంటి పరిస్థితి ఉంటుంది కదా. కుల సమీకరణాలు ఎక్కువగా పనిచేసి గతంలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా జిల్లాల్లో డామినేట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. విజయ్ వేటిని బేరీజు వేసుకుంటున్నారు అనే దానికి సంబంధించి ఒకంత డిస్కషన్ నడుస్తుంది. కానీ డిఎంకే పక్కా పొలిటికల్ స్ట్రాటజీతో ముందుకు వెళుతుంది కాబట్టి డిఎంకేదే గెలుపు అని కూడా చాలా వరకు వస్తున్నటువంటి ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారా విజయ్ అనేటువంటి మాట, దాని అలా చూడాలంటే? మురళి, రాష్ట్ర వ్యాప్తంగా 5 నియోజకవర్గాలు విజయ్ టీము అదవని టీం పరిశీలించినా కూడా ఎక్కడ కూడా వారికి క్షేత్రస్థాయిలో ఆశించిన క్యాడర్ ఉండే అవకాశాలు దాదాపు తక్కువ. ఎందుకంటే ఒక పార్టీని ఒక పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి చాలా సమయం పడుతుంది. అందుకు తగ్గట్టు వ్యూహం ఉండాలి. అయితే ఇప్పుడు ఉన్న విజయ్కి ఉన్న పరిస్థితుల్లో ఆయనకు దాదాపు 18% ఓటింగ్ 19% ఓటింగ్ వస్తుందంటూ సర్వేలు చెబుతున్నా కూడా ఎక్కడ కూడా క్షేత్రస్థాయి నుంచి ఆ పార్టీని బలోపేతమైన సందర్భం దాదాపు లేదు. ఎందుకంటే ఒక పార్టీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ పార్టీ బలోపేతం కావడానికి చాలా సమయం తీసుకుంటాయి. అయితే విజయ్కి ఉన్న క్యాడర్ బేస్ కానీ విజయ్కి ఉన్న ఫ్యాన్ బేస్ కానీ విజయ్ని బయటేస్తుందా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే అటు డిఎంకే కావచ్చు ఇటు అన్నా డిఎంకే కావచ్చు, 2 బలమైన పార్టీలు. ఈ 2 బలమైన పార్టీలు విజయ్ పోటీ చేసే స్థానంలో పోటీ చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ త్రిముఖ పోటీ జరుగుతుంది. ఈ త్రిముఖ పోటీలో గెలిచే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి అనేది కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా గమనించాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థుల సామర్థ్యం, మరోపక్క అక్కడ చేసిన సేవలు. విజయ్ కొత్తగా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అది కొత్త ముఖం కాబట్టి రాజకీయాల్లో కొత్త ముఖానికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయని పలు సర్వేలు కూడా పలుసార్లు నిరూపించాయి. అయితే ఇక్కడ విజయ్ని ఢీకొట్టడానికి 2 ప్రధాన పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ 3 ముక్కలాటలు, ఈ 3 ప్రధాన పార్టీల పోటీలో విజయ్ గెలుపు ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. మరోపక్క విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా తన పార్టీకి ఎంత మాత్రం ఓటింగ్ తీసుకొస్తారు అనేది మాత్రమే ఇక్కడ ఒక చర్చ అవుతుంది తప్ప విజయ్ అధికారంలోకి వస్తారు అని తమిళ ప్రజలు ఊహించే పరిస్థితి లేదు. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన ఇండియా టుడే సర్వే కూడా మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో డిఎంకే మరోసారి ఘన విజయం సాధిస్తుందంటూ ఒక లేటెస్ట్ సర్వే కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఈ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత విజయ్ పార్టీ, కాంగ్రెస్ విజయ్
పార్టీ కూటమి కడితే డిఎంకేకి నైతికంగా దెబ్బ తగిలే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ విజయ్తో జత కడుతుందా లేదా అనేది మనం కొంతకాలం వేచి చూడాలి. మరోపక్క విజయ్ పరిశీలిస్తున్న 5 స్థానాలను ఏ స్థానం నుంచి పోటీ చేసినా అటు డిఎంకే ఇటు అన్నా డిఎంకే విజయ్ ని ఓడించడానికి శత ప్రయత్నాలు చేస్తుంది. మరో అడుగు ముందుకేసి డిఎంకే నేరుగా విజయ్ ని భారీ మెజార్టీ తేడాతో ఓడించాలి అని డిఎంకే కంకణం కట్టుకుంది. నేరుగా స్టాలిన్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్న విజయ్ ని అసెంబ్లీ గడప తొక్కనీయకూడదు అంటూ డిఎంకే ఒక ప్రతిజ్ఞ చేసిందని మనకు తమిళనాడు నుంచి రాజకీయంగా ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. మొదటి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తమిళనాడు రాజకీయాలు అయితే హీట్ ఎక్కాయి. దీనికి సంబంధించి విజయ్ పోటీ చేసేటువంటి స్థానానికి సంబంధించి టీవీకే పార్టీ కసరత్తు అయితే చేస్తుంది. టీవీకే అధ్యక్షుడు విజయ్ పోటీ చేసేటువంటి స్థానానికి సంబంధించి తొలి అక్షరం వీతో ప్రారంభమయ్యే నియోజకవర్గాల పరిశీలన జరుగుతోంది అనేటువంటి మాట అయితే క్యాడర్ చెప్తోంది. సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు టీవీకే అధినేత విజయ్ పోటీ చేసే స్థానంపై చివరి వరకు ఒక సస్పెన్స్ అయితే కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. వీతో స్టార్ట్ అయ్యేటువంటి 5 శాసనసభ నియోజకవర్గాలను పరిశీలించి తుది నిర్ణయం అయితే ఇంకా ప్రకటించలేదు విజయ్. విరుగంబాక్కం వేళచేరి నుంచే పోటీకి మొగ్గు చూపేటువంటి అవకాశం ఉన్నాయి. చాలా వరకు అన్ని సమీకరణాలను బేరీజు వేసుకున్న తర్వాత ఆ 2 నియోజకవర్గాల్లో ఏదో ఒక దాని నుంచి విజయ్ పోటీ చేస్తారని తెలుస్తోంది. స్థానిక బలం కలిసి వస్తుంది అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. విజయ్కు ఎన్నికల్లో గట్టి షాక్ ఇచ్చేందుకు డిఎంకే పక్కా ప్లాన్తో సిద్ధమవుతోంది. భారీ మెజారిటీతో విజయ్ను ఓడించాలని తహతలాడుతోంది డిఎంకే.